హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ సతీష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే శామగడ్డ పులుసు. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉడకపెట్టుకున్న శామగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే చింతపండు రసము. ఒక కడాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడవ్వగానే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలండి. దీంట్లో చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 minutes వరకు బాగా కలపాలి. సో ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కలపాలండి. ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న శామగడ్డలని కూడా వేసుకోవాలి. సో శామగడ్డలని వేసుకున్నప్పుడు బాగా కలపొద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి విడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లైట్గా కలపండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, మిర్చి పౌడరు. మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అట్లాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇంకోటి ఏంటంటే మెంతులు, జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఎందుకంటే శామగడ్డ పులుసు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. శామగడ్డ పులుసు అనే కాదు, ఈవెన్ చేపల పులుసు పెట్టినా సరే ఈ మసాలా అనేది వేసుకున్నారనుకోండి టేస్ట్ బాగా ఉంటుంది. సో చూసారు, ఒక 5 minutes వరకు మగ్గింది కదా. ఎందుకు అంటే మనము మసాలా వేసుకున్నాం కదా, మసాలా అనేది ఉడకాలి అన్నమాట. సో ఇందులో ముందుగా చెప్పాను కదా చింతపండు రసము అని, అది కూడా వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఇది బాగా ఉడుకుతుంది కాబట్టి చింతపండు జ్యూస్ అని చింతపండు రసం అనేది చిక్కబడుతుంది అన్నమాట, అందుకే. సో ఒకసారి బాగా కలిపి ఒక 5 minutes వరకు ఈ చింతపండు పులుసు అనేది మసాలానివ్వాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు ఇందులో లైట్గా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో కూడా, గరం మసాలా వీడియో కూడా నేను ఒకసారి పెడతానన్నమాట. సో ఒకసారి బాగా కలపాలి. చూసారా, పులుసు కూడా చిక్కబడింది కదా. ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లుకున్నారు అనుకోండి, మన కర్రీ రెడీ. అంటే శామగడ్డ పులుసు రెడీ. ఇది చపాతీతో కానీ రైస్తో కానీ తిన్నారనుకోండి, ఆహా అద్దిరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.